ఆహారాల్లో 5 దోషాలు. మనం తీసుకునే ఆహారాల్లో 5 విధాలైన దోషాలు ఇమిడి ఉన్నాయి. అర్ధదోషం, నిమిత్త దోషం, స్థాన దోషం, గుణదోషం, సంస్కార దోషం. ఈ 5 దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్థాలు కలుగుతాయని మన ఋషులు, పెద్దలు చెప్తున్నారు. అవి ఏంటోను క్షుణ్ణంగా తెలుసుకుందాం. అర్ధదోషం. ఈ అర్ధదోషాన్ని ఒక చిన్న కథ ద్వారా విపులంగా చూద్దాం. ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో ఉన్న ఒక మూటను ఇచ్చాడు. భోజనం చేసి సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట కూడా ఉంది. హఠాత్తుగా సాధువు మనసులో ఒక దుర్బుద్ధి కలిగింది. ఆ మూటలో నుండి కొంచెం డబ్బును తీసుకుని తన సంచిలో దాచాడు. తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మర్నాడు పూజా సమయంలో తాను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడు. తాను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకు ఆ దుర్బుద్ధి కలిగిందని, రాత్రి ఆహారం జీర్ణమయ్యి పొద్దున్నే మలంగా విసించబడిన తరువాత మనసు నిర్మలమై పరిశుద్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకుని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుణ్ణి ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నామని అడిగాడు. శిష్యుడు తలదించుకుని, నన్ను క్షమించండి స్వామి, ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు అని తలదించుకున్నాడు. ఈ విధంగా సన్మార్గాల్లో సంపాదించిన డబ్బుతో ఉన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని భుజించడం చాలా ముఖ్యం. ఇక రెండవది నిమిత్త దోషం. మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారే ఉండాలి. సత్యశీలత కలిగి, దయ, ప్రేమ కల మంచి స్వభావం కలిగిన వారే ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు, జంతువులు తాకకూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజల వంటివి పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేత వంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతల వారికి కూడా కలుగుతాయి. భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో బాణాలతో కట్టుబడి యుద్ధం ముగిసే వరకు అంపశయ్య మీదే ప్రాణాలతో ఉన్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది, శ్రీకృష్ణుడు ఉన్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపదికి ఓ ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దుర్యోధనుడు నా వస్త్రాలను అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాట్లాడలేకపోయాడు అనుకున్నది. ఆమె మనసులోని ఆలోచనను గ్రహించిన భీష్ముడు, అమ్మా, నేను అప్పుడు దుర్యోధని ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. నా స్వీయ బుద్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది. సరగతములతో చిత్తశుద్ధమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం తీసుకున్నందున పాతరక్తం బిందువులు బయటకు పోయి నేను ఇప్పుడు పవిత్రునయ్యాను. నా బుద్ధి వికసించి మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు. చెడ్డ గుణములు ఉన్నవారు తెచ్చినది తిననందువలన కూడా మనిషిలోని మంచి గుణాలు నశించి నిమిత్త దోషం ఏర్పడుతుంది. ఇక స్థాన దోషం. ఏ స్థలంలో ఆహారం వండబడుతున్నదో అక్కడ మంచి ప్రకంపనలు ఉండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాలు వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది. యుద్ధరంగానికి కోట్లు, రచ్చబండలు ఉన్న చోట వండిన వంటలు అంత మంచివి కావు. దుర్యోధనుడు ఒకసారి 56 రకాల వంటలు వడ్డించి కృష్ణుణ్ణి విందు భోజనానికి పిలిచాడు. కానీ కృష్ణుడు దుర్యోధనుడి పిలుపును నిరాకరించి విదురుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుణ్ణి చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించింది. ఆనంద సంభ్రమాలతో తొందరపాటు పడి అరటిపండు తొక్క వలిచి పండుగ ఇవ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానిని తీసుకుని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్య వైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, విదురా, ఆప్యాయతతో కూడా ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధాభక్తులతో ఇచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు. మనం ఆహారం వడ్డించినప్పుడు ప్రేమతో వడ్డించాలి. గుణదోషం. మనం వండే ఆహారం సాత్విక ఆహారమై ఉండాలి. సాత్విక ఆహారం ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలు పడేస్తుంది, స్వార్థాన్ని పెంచుతుంది. సంస్కార దోషం. ఆహారం వండేవారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.
సంస్కారవంతులు చేతి వంట ఆరోగ్యాన్నిస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చిపెడుతుంది. ఇదే ఆహారంలోని 5 దోషాలు.